అందరికీ నమస్కారం అండి. ఈరోజు మ్యాన్ చేపల పులుసు పెట్టానండి. మేము ఎలా వండుకుంటామో మీకు వీడియోలో చూపిస్తున్నానండి. చాలా బాగా వచ్చిందండి. చక్కగా పుల్ల పుల్లగా గుజ్జు గుజ్జుగా బాగుందండి. ఈ కూర అంటే మా మామయ్య గారికి చాలా ఇష్టం అండి. ఆయన కాలం చేశారు. అందుకని ఈరోజు అమావాస్య కదండి, ఇంకా ఇలా వండి ఇంకా ఆయన దగ్గర దండం పెట్టుకుంటామండి. కొంచెం ప్లేట్లో అన్నం ఈ కూర వేసి మా వారు దండం పెట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి పైన పెట్టొస్తారండి, డాబా పైన. ఇది మాకు అలవాటండి. ప్రతి అమావాస్యకి ఇలా పెట్టుకుంటామండి 12 గంటలకి అట్లా. అందుకే ఇప్పుడు వండుతున్నానండి మ్యాన్ చేపలు. బాగున్నాయండి. అంటే మనం ముందుగా వండినవన్నీ మనం ఏమి తీసుకోకుండా ఫస్ట్ వాళ్ళకి పెట్టుకున్నాక మిగతాది మేము తింటామండి. ఇట్లా అలవాటండి మాకు. అలా పెట్టుకోవాలంటండి కాలం చేసిన వాళ్ళకి కనీసం ఏమి ఇట్లా అన్నం అవి పెట్టకపోయినా సరే ఒక చెంబు నీళ్ళైనా సరే వాళ్ళకి పేరు చెప్పుకొని వదలాలంటండి పెద్దలకి అమావాస్యకి. ఇది చాలా మంచిదంటండి. ఇంకా పురోహితులు గారు చెప్పారు. ఇంకా అప్పటి నుంచి కూడా మాకు అలవాటు అనమాట. బాగా వచ్చిందండి. అన్నీ కలిపేసి పెట్టేశానండి. ఇంకా కొత్తిమీరలు ఏమీ వేయలేదండి. ఆయనకి కూడా ఇష్టం ఉండదు, మామయ్య గారికి కూడా. ఇంకా అందుకే ఏమీ వేయలేదు, నాచురల్గానే వండానండి. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ ఒకటే వేసానండి. మధ్య మధ్యలో అలా కదుపుకుంటూ ఉన్నానండి, ఎందుకంటే అడుగంటుకోకుండా. సిమ్లో పెట్టుకుని వండానండి. చాలా బాగా సిమ్లో పెట్టానండి. చాలా టైం ఎక్కువ తీసుకుంది ఈరోజు. కొంచెం టమాటో కూడా వేసానండి చింతపండు పులుసులో. సిమ్లో మీడియంలో పెట్టుకుంటున్నానండి మంట. బాగుంటుంది అనేసి వేసానండి. బాగా వచ్చిందండి. ఇంకా అలా చూసుకుంటా మనం ఇంకా కట్టేసేసుకుందామండి. కూర దగ్గర పడుతుంది అని అనుకున్నప్పుడు అలా బబుల్స్ పైకి వస్తాయి కదా, కట్టేసేసుకుంటామేనండి. ఒక పక్క రైస్ కూడా పెట్టేసుకున్నానండి. రైస్ ఉడికిపోయినాయండి. ఇంకా ఈ కూర కూడా అయిపోయిన తర్వాత ఇంకా చిన్న ప్లేట్లోకి తీసుకుని ఇంకా ఫస్ట్ అన్నం కూర ఆయనకి తీసి ఇంకా మామయ్య గారికి ఇంకా దండం పెట్టుకుంటామండి. మా వారు వచ్చిన తర్వాత దండం పెట్టుకుంటారు. అయిపోయిందండి. బాగుంది. చూస్తుంటేనే చక్కగా బాగా వచ్చింది అనిపిస్తుంది కదండి కూర. ఇంకా కట్టేసేసుకుందామండి. అలా అంత చిక్కదనం సరిపోతుందండి. కట్టేసేసుకుందాం ఇంకా. అదిగోనండి అలా ఉందండి. అక్కడ కరెంట్ లేదండి, సరిగ్గా లైటింగ్ కనపడలేదని మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నానండి. అదిగోనండి ముక్క కూడా ఏం కట్ అవ్వకోకుండా వచ్చింది. చిక్కగా ఉంది పులుసు. ఉంటానండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.